కొంచెం. హలో ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పోషక్ ద ప్రిన్స్. ఇది వచ్చేసరికి ఇండియాలో నా లాస్ట్ వీడియో. ఖతర్కి అయితే స్టార్ట్ అవుతున్నప్పుడు ఇక్కడ వచ్చేసరికి హేమంత్ బిర్యానీ అయితే తింటున్నాడు. ఎందుకంటే మళ్ళీ 6 months వరకు దొరకదు. మా ప్లాన్ ప్రకారం మళ్ళీ ఆగస్ట్ అట్లా వద్దామని అనుకుంటున్నాము. సో 6 months వరకు సాటిస్ఫై అవ్వాలి కాబట్టి ఇప్పుడే బిర్యానీ తినేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఎంత బిర్యానీస్ ఇవన్నీ తిన్నా కానీ మనకి వెళ్లే ముందు దండం పెట్టుకోవడం అలవాటు కదా. సో స్టార్టింగ్ అయితే ముత్యాలమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఆగాము. ఇప్పుడు వచ్చేసరికి సామర్లకోట శివాలయంకి అయితే వచ్చాము. ఇక్కడ దండం పెట్టుకొని ప్రసాదం తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము. మాకు ఫ్లైట్ వచ్చేసరికి నైట్ 8కి ఉంది, ఆల్మోస్ట్ 8:55, 9కి ఉంది. సో కాకపోతే 2 hours ముందు ఉండాలి కదా. సో సన్సెట్ అవుతా ఉంది, వెళ్తున్నాం మేమైతే. నేను వచ్చేసరికి కాకినాడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మాకు లగేజ్ అంతా కూడా పర్చేస్ చేసినవన్నీ కాకినాడలో ఉన్నాయి అవైలబుల్గా. ఇంకా ఎయిర్పోర్ట్కి కూడా ఇది ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. అమ్మ వాళ్ళు అయితే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసారు. నేను ఫస్ట్ టైం ఖతర్ వెళ్తున్నప్పుడు అంత ఫీలింగ్ ఏం అనిపించలేదు, కానీ ఇప్పుడు 6 months అనేసరికి చాలా కష్టంగా అనిపించింది. ఇది నిజంగా చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ చెప్పాలంటే. రాజమండ్రి రీచ్ అయిన తర్వాత ఒక 1/2 hour అయితే అమ్మ వాళ్ళతో స్పెండ్ చేసి మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. వన్స్ ఇక్కడ వచ్చేసరికి చెక్ ఇన్ అయితే చేయాలి. లగేజ్ అంతా కూడా స్కాన్ చేస్తారు. మొత్తం ఏమన్నా ఎల్లో చెయ్యని థింగ్స్ ఏమన్నా ఉంటే వాటిని అయితే తీస్తారు. ఇక్కడ వచ్చేసరికి బోర్డింగ్ మొత్తం అంతా చెక్ చేసిన తర్వాత ఇక్కడ వెయిట్ చూసుకొని లోపలికి అయితే పంపిస్తున్నారు. బేసిక్గా ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చేసరికి ప్రాసెస్ అయితే ఈజీగానే ఉంటుంది, బట్ కొంచెం టైం టేకెన్. ఫస్ట్ అయితే చెక్ ఇన్ ఉంటుంది, వెయిట్ చెకింగ్ అంతా చేస్తారు. తర్వాత అయితే బోర్డింగ్ జరుగుతుంది. ఈ రెండు అయిన తర్వాత మన ఒక క్యాబిన్ బ్యాగ్స్తో సెక్యూరిటీ చెక్ అయితే చేయాలి. సెక్యూరిటీ చెక్ వచ్చేసరికి మన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్ని కూడా తీసి పెట్టాలి. అక్కడైతే నేను వీడియో రికార్డ్ చేయలేదు. ఆఫ్టర్ సెక్యూరిటీ చెక్ మనం అయితే కొంచెం వెయిటింగ్ అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే మాకు అదే అవుతుంది. ఇక్కడ హైదరాబాద్ వరకు వెళ్తాం ఫస్ట్, రాజమండ్రి టు హైదరాబాద్. ఇది వచ్చేసరికి పెద్ద ఎక్కువ టైం ఏమి ఉండదు, టోటల్ 1 hour. సో వాడేమి డిన్నర్ ప్రొవైడ్ చేయడు. మేము ఇంటికాడ నుంచి అయితే మమ్మీ బిర్యానీ తీసుకొచ్చింది. మొత్తం డే అంతా బిర్యానీతోనే ఉన్నాను నేనైతే. వన్స్ మనకి అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత అయితే ఒక బస్ అయితే వస్తుంది మనల్ని ఫ్లైట్ దగ్గరికి తీసుకొని వెళ్ళడం కోసం. అదైతే ఇలా ఉంటుంది. చాలా మందికి ఇదంతా తెలిసిన ప్రాసెసే. నాకు ఫస్ట్ టైం ఉన్నంత ఎగ్జైట్మెంట్ అయితే ఇప్పుడు అస్సలు లేదు. ఎందుకంటే ఆ సౌండ్ గుర్తు తెచ్చుకుంటేనే నాకు చాలా భయం వేసేస్తుంది. బట్ ఏంటంటే సూర్యతో జర్నీ చేయాలని అనుకున్నాం కదా, అదైతే ఇప్పుడు అవుతుంది. దోహా నుంచి కూడా వచ్చాం, బట్ ఇండియా నుంచి ఇంటర్నేషనల్కి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం అని కౌంట్ చేసుకోవాలి. ఇంకా మన విషయానికి వస్తే అది ట్రైన్ అవని, బస్ అవని, ఫ్లైట్ అవని, మనకి ఒకటే కాన్సెప్ట్. జర్నీ స్టార్ట్ అయినంతసేపు మనం స్నాక్స్తోనే ఉండాలి. సూర్య అయితే సింపుల్గా నాప్ వేసేసారి 1 hour. నేను పోషక్ అయితే మాత్రం ఇట్లా ఆడుకుంటూనే ఉన్నాము. ఎందుకంటే లైట్స్ కూడా పెద్దగా ఆఫ్ చేయలేదు, 1 hour స్పానే కాబట్టి. కరెక్ట్గా 1 hourకి అయితే హైదరాబాద్ రీచ్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసరికి ఏమి అంటే మనకి మళ్ళీ చెక్ ఇన్ అయితే లేదు, ఎందుకంటే మాది కనెక్టెడ్ ఫ్లైట్. 2 కూడా ఇండిగోనే, రాజమండ్రి టు హైదరాబాద్, హైదరాబాద్ టు దోహా. సో మేము డైరెక్ట్గా దోహాలో తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. సో మేమైతే ఇప్పుడు ఇంటర్నేషనల్కి కనెక్ట్ అవ్వాలి, ఇంటర్నేషనల్ టెర్మినల్కి అయితే. హైదరాబాద్లో కూడా ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అనిపించింది. ఇప్పుడైతే నేనే గైడ్ చేస్తున్నాను సూర్యని కూడా, ఎందుకంటే తను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. సో సింపుల్గా ఏమి అంటే మనకి ఎగ్జిట్కి వచ్చేసి అక్కడ నుంచి 3rd floorకి అయితే వెళ్ళాలి, ఇంటర్నేషనల్ టెర్మినల్కి కనెక్ట్ అవ్వాలి అంటే. ఇక్కడ కూడా మళ్ళీ మన యొక్క పాస్పోర్ట్ ఇంకా వీసా అయితే చెక్ చేస్తారు, అసలు ఎందుకు వెళ్తున్నాము ఏంటి అన్నది ఎంట్రన్స్ దగ్గర. ఇక్కడ వచ్చేసరికి కూడా యాక్చువల్లీ చెక్ ఇన్, బోర్డింగ్, సెక్యూరిటీ చెక్ ఇలాగా 3 ప్రాసెస్ ఉంటుంది, ప్లస్ ఇమిగ్రేషన్ కూడా ఉంటుంది. బట్ మాకు వచ్చేసరికి కనెక్టెడ్ ఫ్లైట్ కాబట్టి బోర్డింగ్ అయితే లేదు, డైరెక్ట్ ఇమిగ్రేషన్కి అయితే వెళ్ళిపోయాము. చెక్ ఇన్ ఆల్రెడీ చేసేసాం కాబట్టి రాజమండ్రిలో. ఇది వచ్చేసరికి ఇమిగ్రేషన్. ఇక్కడ ఏ కంట్రీకి వెళ్ళాలన్నా, ఇన్ కేస్ ఎవరైనా మనకి వచ్చినా సరే ఇక్కడ ఇమిగ్రేషన్ అయితే జరుగుతుంది. ఈ ప్రాసెస్ అయితే మాత్రం ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్. ఇంకా టైం టేకెన్ కూడా చాలా పాయింట్ టు పాయింట్ వాళ్ళైతే చెక్ చేస్తారు, ఎవరు ఏంటి ఎందుకు వెళ్తున్నారు అని చెప్పేసి. ఇక్కడ మాకు వచ్చేసరికి ఈసారి QIDs అయితే ఉన్నాయి. సో మాకు ఎటువంటి వీసా అవసరం లేదు, ఐడి చూపించి డైరెక్ట్గా అయితే వెళ్ళిపోతాము. బట్ ఫస్ట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళు అయితే వీసా తీసుకోవాలి, అసలు ఎందుకు వెళ్తున్నారు, ఏ పర్పస్ మీద అని చెప్పేసి అడుగుతారు. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే డిపెండెంట్ కాబట్టి సూర్య యొక్క ID కార్డ్ అయితే చూపించాను, అక్కడ దోహాలో ఉన్నటువంటివి. దాని ద్వారా నాకైతే అప్రూవల్ చేశారు. అండ్ ఇమిగ్రేషన్ అయిన తర్వాత మనకైతే స్టాంపింగ్ అవుతుంది, నువ్వు మళ్ళీ ఇండియా వదిలి వెళ్తున్నట్టు. తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ సెక్యూరిటీ చెక్ అయితే ఉంటుంది. తర్వాత లే ఆఫ్ అయితే ఉంటుంది, ఒక 3 hours 4 hours, అది మనం చూస్ చేసుకున్న ఫ్లైట్ బట్టి. ఈ గ్యాప్ లో అయితే మనం లాంచ్కి అయితే వెళ్ళొచ్చు. ఇంకా లాంచ్ కోసం అయితే పర్టికులర్ గా చెప్పక్కర్లేదు, చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇవైతే పర్టికులర్ కార్డ్స్ ని బేస్ చేసుకొని, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఉంటాయి కదా, వాటిని బేస్ చేసుకుని అయితే మనకి ఎంట్రీ ఇస్తారు. చాలా లెస్ పేమెంట్ తో, 20 రూపీస్, 25 రూపీస్, ఇట్లా చాలా తక్కువ పేమెంట్ తోనే మనకి అన్లిమిటెడ్ అయితే
ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. ఇది అక్కడ వచ్చేసరికి అయితే పెద్దగా వీడియోస్ ఏమీ రికార్డ్ చేయడం అవ్వలేదు. మార్నింగ్ లెగ్సేసరికి అయితే ఇక్కడ దోహాకి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడైతే నేను కూడా ఫుల్ న్యాప్ వేసేసాను, ఎందుకంటే ఆల్మోస్ట్ 4.5 hours జర్నీ. బట్ ఏమి అంటే ఇక్కడ కూడా ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఉంటుంది, అది ఇంకా ల్యాగ్, ఆల్మోస్ట్ 1 hour పట్టేస్తుంది. ఇంకా బయటకు వచ్చేసరికి కస్టమ్ చెక్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే మనం ఏమన్నా స్మగ్లింగ్ గూడ్స్ కానీ ఎక్స్ట్రా గోల్డ్ ఇట్లాంటివి ఏమన్నా తీసుకొచ్చామేమో, ఆల్కహాల్ కూడా అస్సలు లో చేయరు. ఇవన్నీ చూసుకొని బయటకు వచ్చేసరికి అయితే చాలా లేట్ అయ్యింది. బయటకు వచ్చేసరికి చాలా వ్యూ బాగుంది అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్నాము. దెన్ అక్కడి నుంచి అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇది వ్యూ వచ్చేసరికి కార్నిష్, అంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నా, బట్ చాలా బాగుంది. ఫస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే ఈ రోడ్లో వెళ్ళలేదు, దట్టు నేను నైట్ టైం వెళ్ళాను కాబట్టి నాకు తెలియలేదు కూడా. బట్ ఇంకా ఈ టవర్స్ అయితే చాలా బాగుంటుంది, సిటీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పచ్చు. రోడ్ అంతా కూడా చాలా బాగుంది. చూసారుగా, ఈ విధంగా అయితే నా ఇండియా టు దోహా జర్నీ అయిపోయింది. కొన్ని క్లిప్స్ అయితే మేబీ మిస్ అయ్యి ఉండొచ్చు, బట్ కంప్లీట్ డీటెయిల్గా అయితే ఇలానే ఉంటుంది ఫ్లైట్ జర్నీ ప్రాసెస్ అయితే. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ ఇన్ టచ్ ఫర్ మోర్ వీడియోస్.